తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు సొంత పార్టీకే సూచిస్తున్నారు. రాహుల్ రైతు భరోసా యాత్ర నేపథ్యంలో అన్నదాతల కుటుంబాలకు పార్టీ పరంగా ఆర్థిక సహాయం అందించాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. పార్టీకి చెందిన ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధుల నుంచి విరాళాలు సేకరించి ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలన్నారు. ఇటీవలే పార్టీ ఎంపీ వీహెచ్ ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారని గుర్తు చేసిన పొంగులేటి తాను కూడా ₹1,00,000 ఓ రైతు కుటుంబానికి ఇస్తానన్నారు. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి కేసీఆర్ సర్కార్ సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఇలాంటి ఆత్మహత్యలు పెరిగిపోతున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు ఒక బాధ్యతగా మరి ఆత్మీయ భరోసా యాత్ర కొరకు వస్తున్న నేపథ్యం కాబట్టి మా వంతు ఉడతాభక్తిగా మేము చేసేది ఇదేదో పెద్ద సహాయం కాదు. ముఖ్య నాయకులు అందరికీ కూడా సమన్వయం చేసి కనీసం ఒక్కొక్కరు ఒక కుటుంబాన్ని ₹1,00,000 తగ్గకుండా మరి ఆత్మీయ సహాయం చేస్తే బాగుంటుంది మా ఆలోచన. ఆ ప్రయత్నంలో భాగంగా 7వ తారీఖున ఖమ్మం జిల్లాలో ఒక రైతు కుటుంబానికి నేను ₹1,00,000 మరి స్వయంగా ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఇవ్వడానికి నేను నిశ్చయించుకున్నా. అది కూడా ఈ లెటర్లో మెన్షన్ చేశానని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తున్నా.